ఈ వెబ్ సిరీస్లో మనం మాట్లాడుకోబోయే రివ్యూ వచ్చేసి మయసభ. సో ఈ వెబ్ సిరీస్ వచ్చేసి సోనీ లీవ్ ఓటీటీ ప్లాట్ఫామ్లో తెలుగు లాంగ్వేజ్ కూడా స్ట్రీమింగ్ అవుతుంది. సో ఈ వెబ్ సిరీస్ని దేవకట్ట గారు క్రియేట్ చేసి అండ్ అలాగే డైరెక్షన్ చేశారని చెప్పుకోవచ్చు అనమాట. సో ఈ వెబ్ సిరీస్ ఎలా ఉంది ఏంటని ఈ రివ్యూలో మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓవరాల్గా ఈ వెబ్ సిరీస్ అనేది ఒక పొలిటికల్ డ్రామా మీద జరిగే వెబ్ సిరీస్. ఇందులో వచ్చే ఇద్దరు స్నేహితుల మధ్య ఉండే బాండింగ్ అండ్ అలాగే నక్సలైట్ల మధ్య వచ్చే కొన్ని ఎమోషనల్ సీన్స్ అండ్ అలాగే కాలేజీ పాలిటిక్స్ ఇవన్నీ చాలా బాగా ఎంగేజ్ చేసి అని చెప్పుకోవచ్చు అనమాట. నా పరంగా ఈ వెబ్ సిరీస్ మస్ట్ వాచ్ వెబ్ సిరీస్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఈ వెబ్ సిరీస్ యొక్క స్టోరీ గురించి సింపుల్గా చెప్పాల్సి వస్తే, స్వతంత్రం వచ్చిన ఒక 30 ఏళ్ల తర్వాత సో ఆంధ్రప్రదేశ్లో ఉండే పాలిటిక్స్ మీద ఢిల్లీ పాలిటిక్స్ యొక్క హవా మెయిన్ టాపిక్ అని చెప్పుకోవచ్చు అనమాట. లైక్ ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో క్యాస్ట్ పాలిటిక్స్ అనేవి ఎలా ఉంటాయి, సో ఆ క్యాస్ట్ పాలిటిక్స్ని క్యాష్ చేసుకొని ఇద్దరు స్నేహితులు పొలిటికల్ ఐకాన్స్ లాగా ఎలా ఎదిగారు అండ్ అలాగే సో ఆ ఢిల్లీ పాలిటిక్స్ ఆంధ్ర పాలిటిక్స్ని మేనేజ్ చేయడం తట్టుకోలేక ఆర్సీఆర్ తన వీర తెలుగు పార్టీని ఎలా స్థాపించారు అనే పాయింట్ల మీదే ఈ వెబ్ సిరీస్ ఉండిద్దని చెప్పుకోవచ్చు అనమాట. మెయిన్గా ఈ వెబ్ సిరీస్లో హైలైట్స్ గురించి చెప్పుకోవచ్చు వస్తే, ఫస్ట్ ఈ వెబ్ సిరీస్ యొక్క స్క్రిప్ట్ చాలా బాగా నచ్చిందని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఎక్కడ నాకైతే అంత బోర్ ఫీలింగ్ అండ్ అలాగే ఎక్కడ ఒక రొటీన్ స్టోరీని చెప్పిన ఫీలింగ్ అయితే నాకు కలగదని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే సో ఓవరాల్గా ఈ వెబ్ సిరీస్ అనేది ఎవరి మీద నడిచింది, ఎవరిని ఉద్దేశించి తీసింది అనేది మనకి వెబ్ సిరీస్ చూసిన ట్రైలర్ చూసినా మనకి అర్థమైపోతుంది అనమాట. సో అయినప్పటికీ వాళ్ళ గురించి మనకి కొన్ని పాయింట్లు తెలిసినప్పటికీ బట్ ఈ వెబ్ సిరీస్లో చెప్పిన రొటీన్ పాయింట్లని అండ్ అలాగే కొత్త పాయింట్ని ఏమాత్రం బోర్ కొట్టించకుండా తీసిన విధానమే ఈ వెబ్ సిరీస్కి మెయిన్ ఎంగేజ్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఈ వెబ్ సిరీస్ స్టార్టింగ్ కూడా ఆశ్రమం హోటల్లో ఎమ్మెల్యేలు మీటింగ్ అనమాట. సో అంటే ఆ పాయింట్ నుంచి స్టార్ట్ చేసి ఎండింగ్ కూడా ఇదే పాయింట్స్ అన్ని ఎండ్ చేస్తారనమాట. సో మధ్యలో జరిగిందంటే ఆ పాయింట్ వచ్చేంత వరకు మధ్యలో జరిగిన డ్రామాని సో ఓవరాల్గా వెబ్ సిరీస్ నెట్టుదని చెప్పుకోవచ్చు అనమాట. ఈ వెబ్ సిరీస్లో మెయిన్ క్యారెక్టర్స్ వచ్చేసి రామిరెడ్డి అలియాస్ చైతన్యరావు అండ్ అలాగే కృష్ణమనాయుడు అలియాస్ ఆది పినిశెట్టి. సో ఈ ఇద్దరు క్యారెక్టర్ల మీద ఓవరాల్ వెబ్ సిరీస్ అనేది వెళ్ళిపోద్దని చెప్పుకోవచ్చు అనమాట. సో ఇద్దరు క్యారెక్టర్లో కాలేజీ లైఫ్ నుంచి ఈ వెబ్ సిరీస్ని స్టార్ట్ చేసుకుంటూ వస్తారనమాట. సో అంటే ఈ ఇద్దరు క్యారెక్టర్ల యొక్క స్టోరీని ప్యారల్గా చూపించుకుంటూ అండ్ అలాగే మరోవైపు సో అంటే ఆ ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ మీద ఢిల్లీ పాలిటిక్స్ ఆధిపత్యం ఎలా ఉండబోతుంది, మరోవైపు భూస్వాముల ఆధిపత్యం ఎలా ఉండబోతుంది, మరోవైపు కొందరు నక్సలైట్లు భూస్వాముల మీద ఎందుకు దాడి చేస్తున్నారు అనే పాయింట్ని కలుపుకుంటూ తీసుకెళ్లిన విధానమే ఈ వెబ్ సిరీస్కి మెయిన్ ఎంగేజ్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో అంతేకాకుండా అప్పట్లో ఉండే దళారీలు అంటే సో అప్పట్లో కాదు ఇప్పట్లో కూడా దళారీలు ఉన్నారని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఒక రైతుకి ఒక గిట్టుబాటు ధర అందట్లేదని చెప్పుకోవచ్చు అనమాట. ఆ గిట్టుబాటు ధరని దళారీ దోచుకుంటున్నారు. సో అప్పట్లో కూడా దళారీ రైతుని ఎలా దోచుకుంటున్నారు అనే పాయింట్ కూడా చెప్పుకుంటూ వచ్చారని చెప్పుకోవచ్చు అనమాట. సో మరోవైపు ఇటు కృష్ణమనాయుడు తన కాలేజీ పాలిటిక్స్ అంటే కాలేజీలో యూనియన్ లీడర్గా తను పోటీ చేసినప్పుడు సో ఒక క్యాస్ట్ పరంగా తను ఎలా ఓడిపోయాడు అనే పాయింట్లు బాగా చూపించుకుంటూ వచ్చారు. మరోవైపు రామిరెడ్డి సో తన కాలేజీలో ఉన్నప్పుడు అంటే బెంగళూరు కాలేజీలో ఉన్నప్పుడు సో తనంటి ఒక ఆర్సీఆర్ ఫ్యాన్ అనమాట. ఆర్సీఆర్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ వైపు అండ్ అలాగే కర్ణాటకలో స్టార్ వచ్చేసి రాజవర్ధన్ అనమాట. సో ఆర్సీఆర్ అండ్ అలాగే రాజవర్ధన్ ఆ ఇద్దరు ఫ్యాన్ వారు కూడా చాలా ఎంగేజింగ్ చూపించారని చెప్పుకోవచ్చు అనమాట. సో ఇలాంటి సిచ్యువేషన్లోనే ఐఆర్ఎస్ ఒక కొత్త పార్టీ ఏర్పాటు అవ్వడం, ఆ పార్టీ సో ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ మీద హవా సాధించడం మెయిన్ పాయింట్ అని చెప్పుకోవచ్చు అనమాట. అంతేకాకుండా భూస్వాముల మీద ఉండే భూమి పోరాటం అవనండి అండ్ అలాగే మరోవైపు నాయుడు యొక్క లవ్ ట్రాక్ అండ్ అలాగే రామిరెడ్డి యొక్క మ్యారేజ్ సీన్స్ సో అలా సోసోగా సాగిపోతుంటాయని చెప్పుకోవచ్చు అనమాట. అండ్ అలాగే దాని తర్వాత భూస్వాముల మీద తిరగబడ్డ నక్సలైట్ స్టోరీ అండ్ అలాగే సందీప్ బసు క్రియేట్ చేసిన ఒక ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్స్ అండ్ అలాగే సో ఆ ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్స్ వల్లే ఇద్దరు ఫ్రెండ్స్ అయిన రామిరెడ్డి అండ్ కృష్ణమనాయుడు వాళ్ళు ఎలా కలిశారు అనే పాయింట్లు కూడా చాలా ఎంగేజింగ్గా చెప్పారని చెప్పుకోవచ్చు అనమాట. సో వాళ్ళ కలయిక అండ్ అలాగే వాళ్ళు కలిసి ఎమ్మెల్యేగా పోటీ చేయడం అండ్ అలాగే కలిసి వాళ్ళు ఒకే పార్టీలో ఉండడం, కలిసి అసెంబ్లీకి వెళ్ళడం, అసెంబ్లీలో కొన్ని పొలిటికల్ డ్రామా నడపడం అండ్ అలాగే క్యాస్ట్ పరంగా కూడా కొన్ని సిచ్యువేషన్స్ క్రియేట్ చేయడం ఈ వెబ్ సిరీస్కి మెయిన్ హైలైట్ అని చెప్పుకోవచ్చు అనమాట. అండ్ అలాగే మరోవైపు విజయవాడలో జరిగే వాకాడ విజయ్ యొక్క హవా అండ్ అలాగే వాకాడ విజయ్ చనిపోయిన తర్వాత వాకాడ మహేష్ యొక్క హవా సో అలాంటి పాయింట్లు కూడా ఇంక్లూడ్ చేసుకుంటూ ఈ వెబ్ సిరీస్ని తీసారని చెప్పుకోవచ్చు అనమాట. అండ్ అలాగే కృష్ణమనాయుడు తన ఎమ్మెల్సీ సీటు కోసం ట్రై చేయడం అండ్ అలాగే సో వేరే క్యాస్ట్ వాళ్ళకి ఇచ్చేయడం అండ్ అలాగే రామిరెడ్డి యొక్క న్యూ హాస్పిటల్ ఓపెన్ చేయడం, ఒక దివిసీమలో వచ్చిన తుఫాను అండ్ అలాగే ఆ తుఫానులో ఉన్న వరద బాధితుల కోసం కృష్ణమనాయుడు అండ్ అలాగే రామిరెడ్డి వాళ్ళు చేసిన సహాయం సో ఆ విధంగానే
వెబ్ సిరీస్ ఎంగేజింగ్ వెళ్ళిపోద్ది అనమాట. ఇక దాని తర్వాత నుంచి వెబ్ సిరీస్ అనేది పొలిటికల్ టర్న్ అయితే తీసుకుందని చెప్పుకోవచ్చు అనమాట. ఇక దాని తర్వాత అప్పుడే ప్రతిరోజు పేపర్ హెడ్ ఒక క్యారెక్టర్ రావడం అండ్ అప్పటి నుంచే సో ఢిల్లీ పాలిటిక్స్, ఆంధ్ర పాలిటిక్స్ మీద హవా చూపించడం. ఎలాగైనా సరే అప్పుడున్న సిచ్యువేషన్లో ఐరాస పార్టీకి ఆంధ్రప్రదేశ్ కంచుకోట అనమాట. సో ఆ కంచుకోటని ఎలాగైనా సరే బద్దలు కొట్టాలి అని ప్రతిరోజు పేపర్ ఎండి అండ్ అలాగే కొందరు ఎమ్మెల్యేలు వాళ్ళు ట్రై చేయడం. సో అలాంటి పాయింట్ల మీద చాలా ఎంగేజింగ్ ఉంటాయని చెప్పుకోవచ్చు అనమాట. ఇక దాని తర్వాత ఆర్సీఆర్ యొక్క క్యారెక్టర్ ఇంట్రడక్షన్ చేయడం అండ్ అలాగే ఆర్సీఆర్ అండ్ అలాగే ప్రతిరోజు పేపర్ ఎండి సో వాళ్ళందరూ ఆర్సీఆర్కి సపోర్ట్గా నిలబడ్డం, ఆర్సీఆర్ వేరే తెలుగు పార్టీని అనౌన్స్మెంట్ చేయడం అండ్ అలాగే ఇక్కడ మెయిన్ ఏంటంటే ఆర్సీఆర్ తన కొత్త పార్టీ అయినా వేరే తెలుగు పార్టీని అనౌన్స్మెంట్ చేసినప్పుడు ఆ స్పీచ్ అనేది ఇంకొంచెం బలంగా ఉంటే బెటర్గా ఉంటుంది అనమాట. అండ్ అలాగే ఇక ఈ మూవీలో నక్సలైట్ మీద వచ్చే కొన్ని ఎమోషన్స్ సీన్స్ చాలా బాగా వర్కౌట్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇక ముఖ్యంగా చెప్పుకొస్తే ఓవరాల్గా పొలిటికల్ డ్రామాని చాలా ఎంగేజింగ్గా వెళ్ళిపోయినప్పటికీ ఈ మూవీ రన్ టైం అనేది చాలా లెంతీగా ఉందని చెప్పుకోవచ్చు అనమాట. ఓవరాల్గా 6 hours పైనే ఉందని చెప్పుకోవచ్చు అనమాట. సో రన్ టైం అనేది ఈ మూవీకి మెయిన్ మైనస్ అనేది చెప్పుకోవచ్చు అనమాట. అండ్ అలాగే సో ఈ మూవీలో ఉండే కొన్ని పొలిటికల్ స్పీచెస్ అనేవి ఇంకొంచెం బలంగా ఉంటే బెటర్గా ఉండదు అనమాట. అండ్ అలాగే ఈ వెబ్ సిరీస్కి సెకండ్ వెబ్ సిరీస్ ఉండిద్దరు కూడా ఒక క్లారిటీ ఇచ్చారని చెప్పుకోవచ్చు అనమాట. అండ్ అలాగే ఈ వెబ్ సిరీస్లో స్టార్టింగ్ 3 episodes కాస్త సోగా సాగినప్పటికీ ఇక 5th episode నుంచి 9th episode వరకు పొలిటికల్ డ్రామా అయితే ఉంది అనమాట. ఆ డ్రామా అనేది చాలా ఎంగేజింగ్ తీసుకెళ్ళిపోయారని చెప్పుకోవచ్చు అనమాట. ఈ వెబ్ సిరీస్లో అంటే రామిరెడ్డి యొక్క మ్యారేజ్ ట్రాక్ అవనండి అండ్ అలాగే కృష్ణనాయుడు వచ్చే లవ్ ట్రాక్ అవనండి అండ్ అలాగే రామిరెడ్డి యొక్క పెళ్లి మీద వచ్చే సీన్స్ అవనండి అండ్ అలాగే రామిరెడ్డి కృష్ణనాయుడు వాళ్ళ కలయిక మీద వచ్చే హాస్పిటల్ సీన్స్ అనేవి నాకు సోసగా నేను చెప్పుకోవచ్చు అనమాట. ఇక ఈ వెబ్ సిరీస్ యొక్క యాక్టింగ్ విషయానికి వస్తే మెయిన్ రోల్స్ అయినా ఆది పినిశెట్టి, చైతన్యరావు వాళ్ళు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారని చెప్పుకోవచ్చు అనమాట. సో మిగతా అండ్ అలాగే ఆర్సీఆర్ క్యారెక్టర్ ప్లే చేసిన సాయి కుమార్ గారు తన యాక్టింగ్ కూడా టూ ఉందని చెప్పుకోవచ్చు అనమాట. అండ్ అలాగే ఈ వెబ్ సిరీస్లో మెయిన్గా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగా వర్కౌట్ అయిందని చెప్పుకోవచ్చు అనమాట. అండ్ అలాగే సహోదర యొక్క సాంగ్ థీమ్ కూడా చాలా బాగా ఈ వెబ్ సిరీస్కి ఎంగేజింగ్ ఉందని చెప్పుకోవచ్చు అనమాట. ఇక సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ కలిసి ఈ వెబ్ సిరీస్కి మెయిన్ అట్రాక్షన్ చెప్పుకోవచ్చు అనమాట. సో ఓవరాల్గా ఇదండి మయసభ వెబ్ సిరీస్ రివ్యూ. ఆ రివ్యూ నచ్చితే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్.